హాయ్ గైస్, వెల్కమ్ టు ద సినీ కార్డ్ తెలుగు ఛానల్. గైస్, నేను మీ కేకే. మనకి యాక్షన్ సినిమా అంటే మన మైండ్లో ఒక రేంజ్ విజువల్స్, ఒక హై వోల్టేజ్ థ్రిల్ ఓన్లీ హాలీవుడ్ మూవీస్లోనే ఉంటాయి అనుకుంటాం. కానీ హాలీవుడ్ను కూడా తలదన్నేలా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఫిల్మ్స్ వరల్డ్ వైడ్గా చాలా ఉన్నాయి. ఈ రోజు నేను మీకోసం ఓల్డ్ సినిమా నుంచి టాప్ టైర్ యాక్షన్ ఫిల్మ్స్ని ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చా. మీకు గుండె దడదల్లాడించే, చెమటలు పట్టించే టాప్ నాట్ 10 ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ని ర్యాంక్ చేశా. ఈ సినిమాలు చూసాక యాక్షన్ మీద మీ డెఫినేషన్ పక్కాగా మారుతుంది. ఇది కేవలం ఒక లిస్ట్ కాదు, ఇది ఒక ప్యూర్ రా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సో మీ చేతిలో ఉన్న మొబైల్ని గట్టిగా పట్టుకోండి. ఇంకా ఈ వీడియోని నెంబర్ 10తో స్టార్ట్ చేద్దాం. అండ్ అల్టిమేట్ లిస్ట్లో నెంబర్ 10 పొజిషన్లో హాంకాంగ్ నుంచి వచ్చిన ఫ్లాష్ పాయింట్ మూవీ. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, మ్యావరిక్ పోలీస్ ఆఫీసర్ అయిన మాజిన్ ఒక గ్యాంగ్స్టర్ గ్యాంగ్ని పట్టుకోవడానికి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫార్మర్గా ఒక కాప్ని పంపిస్తాడు. కానీ ఒక బ్యాడ్ డిసిషన్ వల్ల మాజున్ టీమ్కి మరియు తన ఇన్ఫార్మర్కి థ్రెట్ మరింత పెరుగుతుంది. మాఫియాతో ఒక నాన్ స్టాప్ చేజ్లో మాజున్ ఎంతమంది క్రిమినల్స్ని పట్టుకుంటాడు, మరి తన మిషన్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. మరి ఈ సినిమాని టాప్ 10లో పెట్టడానికి రీజన్, ఇందులో హీరో చేసిన ఎంఎంఏ ఫైట్ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ఫైట్, రా ఇంటెన్సిటీ అండ్ క్లైమాక్స్ ఫైట్స్, ఇవన్నీ సినిమాలో చాలా హై మూమెంట్స్గా ఉంటాయి. సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ ఎక్కువ వైలెన్స్ అండ్ బ్రూటల్ ఫైట్స్ ఉంటాయి. ఈ మూవీ గూగుల్ ప్లే మూవీస్లో రెంట్తో స్ట్రీమ్ అవుతుంది. నువ్వు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక నెంబర్ 9 పొజిషన్లో సౌత్ కొరియా నుంచి వచ్చిన ఒక ఇంటెన్స్ హార్ట్ పౌండింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయిన ద యెల్లో సీ. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, గూనామ్ ఒక చైనీస్ కొరియన్ టాక్సీ డ్రైవర్ తన వైఫ్ని తీసుకురావడానికి సౌత్ కొరియాకి వెళ్తాడు. కానీ అక్కడ ఒకరు అతనిని ఒక మర్డర్ చేయమని ఆఫర్ చేస్తారు. తన వైఫ్ని తీసుకురావడానికి అదే ఒక హోప్ అనుకున్న గూనామ్ ఆ ఆఫర్ని ఒప్పుకుంటాడు. కానీ ఆ మర్డర్ ప్లాన్ చేస్తూ ఉండగా ఒక చిన్న తప్పు చేయడం వల్ల అతను దొరికిపోతాడు. మరి ఇప్పుడు పోలీస్ నుంచి తనని హేట్ చేసిన గ్యాంగ్స్టర్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, అండ్ అతని వైఫ్ గురించి ఏమైనా తెలిసిందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ సినిమాని పిక్ చేయడానికి రీజన్ వచ్చేసి, ఈ మూవీలో చాలా ఇంటెన్సిటీ అండ్ రా యాక్షన్ సీన్స్ ఉండటమే మెయిన్ రీజన్. అవి మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. ఈ మూవీలో చాలా వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, సో ఫ్యామిలీతో చూడకూడదు. మన నెంబర్ 8 పొజిషన్లో బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక రా యాక్షన్ మాస్టర్ పీస్ మూవీ అయిన ఎలిట్ స్క్వాడ్. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, బ్రెజిల్లో ఒక స్పెషల్ పోలీస్ యూనిట్ కెప్టెన్ ఒక స్లమ్లో డేంజరస్ డ్రగ్ గ్యాంగ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆఫీసర్ని ట్రైన్ చేస్తారు. కానీ ఆ సిటీలో ఉండే కరప్షన్ అండ్ కంటిన్యూస్ గ్యాంగ్ వార్స్ నుంచి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి వాళ్ళ ఆఫీసర్ని ట్రైన్ చేశారా లేదా, అండ్ వాళ్ళ మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేది మీరు మూవీ తీసి తెలుసుకోండి. ఈ మూవీలో రా అండ్ రియలిస్టిక్గా స్లమ్లో జరిగే యాక్షన్స్ చాలా హై ఇస్తాయి. పోలీస్ ఆపరేషన్స్లో ఉన్న క్రుయాలిటీ అండ్ ఇంటెన్సిటీ వల్ల ఈ సినిమాని నేను పిక్ చేశాను. ఈ సినిమాలో వైలెన్స్ చాలా హైగా ఉంటాయి, అక్కడక్కడ కాస్త అడల్ట్ సీన్స్ అండ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్తో కూడిన సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ఇంకా మన నెంబర్ 7 పొజిషన్లో సౌత్ కొరియా నుంచి వచ్చిన ఒక ఎమోషనల్ అండ్ బ్రూటలీ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ అయిన ద మ్యాన్ ఫ్రమ్ నోవేర్. ఈ మూవీ ఒక బేసిక్ ప్లాట్ ఏంటంటే, సియోల్లో ఒక మిస్టీరియస్ కాన్సెప్ట్ ఓనర్ తన ఫ్రెండ్ అయిన ఒక చిన్న పాపని డ్రగ్ మాఫియా కిడ్నాప్ చేసినప్పుడు తన పాస్ని రివీల్ చేసుకొని తనని కాపాడడానికి వెళ్తాడు. మరి ఆ చిన్న పాపని కాపాడడా లేదా, అండ్ తన పాస్ట్లో ఏం చేసేవాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ సినిమాని పిక్ చేయడానికి రీజన్, ఈ మూవీలో ఉండే షార్ప్ అండ్ బ్రూటల్ ఫైట్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, కానీ హై వైలెన్స్ ఉంటుంది, సో ఫ్యామిలీతో చూడకండి. మన నెంబర్ 6 పొజిషన్లో సౌత్ కొరియా నుంచి వచ్చిన ఒక వైనరీ ఇన్వెంటివ్ విజువల్స్తో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయిన ద వెరనీష్ మూవీ. ఈ మూవీ ఒక బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఫిమేల్ అసాసియన్ని గవర్నమెంట్ సీక్రెట్ ఏజెంట్గా రిక్రూట్ చేస్తుంది, అండ్ తనకి ఒక కొత్త ఐడెంటిటీని కూడా ఇస్తుంది. కానీ తన పాస్ట్ సడన్గా తన ముందుకు వచ్చి నిలబడితే తన ఫ్యూచర్ ఏమవుతుంది, తన గతం నుంచి బయట పడగలిగిందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో వైల్డ్లీ ఇన్వెంటివ్ కొరియోగ్రఫీ, యూనిక్ కెమెరా వర్క్, ఇంకా వైలెంట్ యాక్షన్ సీన్స్ కోసమే ఈ మూవీని పిక్ చేశాను. ప్రతి యాక్షన్ సీన్ ఒక విజువల్ స్పెక్టాకిల్. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ చాలానే ఉంటాయి, సో ఫ్యామిలీతో అస్సలు చూడకండి. మన నంబర్ 5 పొజిషన్లో హాంకాంగ్ నుంచి వచ్చిన ఒక బ్రూటల్ మార్షల్ ఆర్ట్స్ మూవీ అయి కిల్ జోన్. ఈ మూవీ ఒక బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక డెడికేటెడ్ డిటెక్టివ్ అండ్ టాలెంటెడ్ పోలీస్ ఆఫీసర్ కలిసి ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలా ఒక బ్రూటల్ క్యాట్ అండ్ మౌస్ గేమ్గా స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్కి ఆ గ్యాంగ్స్టర్ని వాళ్ళు పట్టుకున్నారా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి.
పోలీస్ అండ్ గ్యాంగ్స్టర్ మధ్య జరిగే బ్రూటల్ బోన్ క్రంచింగ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కోసమే నేను ఈ సినిమాని మీకు పిక్ చేశాను. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. ఈ మూవీ మస్ట్ వాచ్ ఫర్ యాక్షన్ లవర్. ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు కానీ చాలా వైలెన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడకండి. మన నంబర్ 4 పొజిషన్లో మార్షల్ ఆర్ట్స్ సినిమాలో ఒక కొత్త లెజెండ్ని ఇంట్రడ్యూస్ చేసిన మూవీ ఐపీ మ్యాన్. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే 1930s ఒక వింగ్ చన్ మాస్టర్ జపనీస్ ఇన్వేషన్ నుంచి తన ప్రజల్ని అండ్ తన ప్లేస్ని తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్తో ఎలా డిఫెండ్ చేసి సేవ్ చేశాడు అనేది ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఈ మూవీలో ఉండే ఫైట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ బ్రిలియన్స్ కోసమే ఇది మస్ట్ వాచ్ మూవీ అని చెప్తా. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, వైలెన్స్ కూడా అంత హెవీగా ఉండదు. సో ఫ్యామిలీతో 100% చూడొచ్చు. మన నంబర్ 3 పొజిషన్లో సౌత్ కొరియా నుంచి వచ్చిన ఒక మోడర్న్ యాక్షన్ పవర్ హౌస్ మూవీ అయిన డెలివరెన్స్ ఫ్రమ్ ఈవిల్. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక స్కిల్లెడ్ అసోసియేట్ తన లాస్ట్ హిట్ తర్వాత ఒక చిన్న పాపను కాపాడాల్సి వస్తుంది. కానీ తన బ్రదర్ని చంపిన ఒక రూత్లెస్ కిల్లర్ అతనిని కూడా వెంటాడుతూ ఉంటాడు. మరి ఈ డెడ్లీ రివెంజ్ అండ్ రెస్క్యూ మిషన్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్, బ్రిలియంట్ కార్ చేజెస్ అండ్ బ్రూటల్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ ఫైట్స్తో ఈ మూవీ పీక్స్తో ఉంటుంది. యాక్షన్ ఫ్యాన్స్కి ఇది మస్ట్ వాచ్ మూవీ అని చెప్తా. ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు కానీ వైలెన్స్ అండ్ కోర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడకండి. మన నంబర్ 2 పొజిషన్లో ఇండోనేషియన్ మైండ్ బ్లోయింగ్ బ్రూటల్ యాక్షన్ ఫిలిం మూవీ అయిన ద నైట్ కమ్స్ ఫర్ అస్ మూవీ ఉంది. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక ట్రైడ్ అండ్ ఫోర్సెస్ ఒక చిన్న పాపని కాపాడడానికి తన గ్యాంగ్కి ఎదురు తిరుగుతాడు. కానీ ఆ గ్యాంగ్ అతనిని వదలదు. మరి ఆ గ్యాంగ్ చేసిన నాన్ స్టాప్ బ్రూటల్ హంట్ నుంచి తను మరియు ఆ పాప ఎలా సర్వైవ్ అవుతారు అనేది మీరు మూవీ తీసి తెలుసుకోండి. ఈ మూవీలో నాన్ స్టాప్ బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. హైలీ కొరియోగ్రాఫర్డ్ విజువల్లీ షాకింగ్ ఫైట్స్తో నిండిపోతాయి. ఇవి చూస్తూ ఉంటే మీకు ఒక సెకండ్ కూడా రిలీఫ్ ఉండదు. ఆ రేంజ్లో ఇంటెన్స్ ఉంటుంది. మరి ఈ మూవీలో చాలా వైలెన్స్ అండ్ కోర్ ఉంటాయి. అడల్ట్ సీన్స్ ఏమీ ఉండవు కానీ వైలెన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీతో చూడకూడదు. లాస్ట్ అండ్ ఫైనలీ మన నంబర్ 1 ఓల్డ్ యాక్షన్ మూవీ అయిన ద రైడ్ రిడెంప్షన్. ఈ మూవీ ఒక ప్లాట్ ఏంటంటే జకర్తాలో ఒక రన్ డౌన్ హై రైజ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఒక డేంజరస్ డ్రగ్ లార్డ్ ఉంటాడు. అతనికి భయపడి పోలీస్ ఎవరు ఆ బిల్డింగ్ ని టచ్ చేయరు. కానీ ఒక స్పెషల్ ఫోర్స్ స్క్వాడ్ ఏకేఏ ద రైట్ టీమ్ ఆ బిల్డింగ్ ని అండ్ బిల్డింగ్ లో ఉన్న వారిని క్లీన్ చేయడానికి సీక్రెట్ గా అటాక్ చేస్తారు. కానీ ఒక ఫ్లోర్ కి వెళ్ళాక వాళ్ళు అక్కడ ట్రాప్ అవుతారు. మరి ఆ స్క్వాడ్ ఆ బిల్డింగ్ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, వాళ్ళ మిషన్ కంప్లీట్ అవుతుందా లేక వాళ్ళ ప్రాణం పోతుందా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ సినిమా చాలా ప్యూర్ గ్రౌండ్ బ్రేకింగ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ అండ్ ఒక్క సెకండ్ కూడా బ్రేక్ ఇవ్వనంత ఇంటెన్స్ ఫైట్స్ ఉంటాయి. ఈ సినిమా మీరు చూస్తే యాక్షన్ అనే మాటకి ఒక కొత్త మీనింగ్ తెలుస్తుంది. అందుకే ఇది నెంబర్ 1గా పిక్ చేశాను. ఈ సినిమాలో అడల్ట్ సీన్స్ ఏమీ ఉండవు కానీ వైలెన్స్ చాలా హై ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడకండి. సో గైస్, ఇవే మన అల్టిమేట్ టాప్ 10 ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ అరౌండ్ ది వరల్డ్. ఈ సినిమాలు పక్కాగా మీకు ఒక మంచి యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ లిస్ట్లో మీకు నచ్చిన మూవీ ఏది అండ్ ఈ లిస్ట్లో లేని టాప్ నాచ్ మూవీ ఏదైనా మీకు తెలిసిన కామెంట్స్లో చెప్పండి. మీ థాట్స్ ఏమిటో తెలుసుకోవాలని నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకో అదే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.